కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1 నుండి ఈరోజు ఒక మేకింగ్ వీడియో అయితే వదిలారు భయ్య. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. అయితే ఈ వీడియో చూడగానే నాకు ఒకటి అనిపించింది. ఈ మూవీ టీమ్ అనమాట ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. అంత కష్టాన్ని అనమాట ఒక మేకింగ్ వీడియోలో 2 నిమిషాలు అయితే చూపించారు. 2 నిమిషాలు అనమాట మామూలుగా చూపించలేదు భయ్య. చాలా మూవీ టీం గురించి, మూవీ షూటింగ్ గురించి దాదాపు 2000 మందితో షూటింగ్ చేశారంట. రిషబ్ శెట్టి గారు అయితే ఈ మేకింగ్ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. వాయిస్ ఓవర్లోనే గూస్ బంప్స్ అనిపించాయి నాకైతే. ఆ వాయిస్ ఓవర్కి అనమాట మంచి బీజం కూడా యాడ్ చేశారు. అది కాకుండా రిషబ్ శెట్టి గారు అయితే తన బాడీని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేశాడు భయ్య. కాంతారా చాప్టర్ 2లో ఈ రకం బాడీ అయితే లేదు, కానీ చాప్టర్ 1లో మాత్రం ఈ బాడీని చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. కరాటే అన్ని రకాల విద్యలు అయితే నేర్చుకున్నాడు ఈ మూవీ కోసం. 255 రోజులు మూవీ టీం అనమాట బాగా కష్టపడ్డారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది ప్రాణాలు అయితే పోయాయంట భయ్య. చాలా ప్రమాదాలు అయితే జరిగాయి. అసలు మన రిషబ్ శెట్టి అనమాట ఈ మూవీ తీయాలని కాదు, మన మట్టి కథ గురించి, మన దేవుడి గురించి, మన ఆచారం గురించి ప్రపంచాన్ని చూపించడానికి అనమాట రిషబ్ శెట్టి అయితే ఈ రకంగా బాగా కష్టపడుతున్నాడు అని క్లియర్గా అర్థమైంది. ఆ మేకింగ్ వీడియోలో ఆ రకంగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. రిషబ్ శెట్టి 3 ఏళ్ల జర్నీలో అనమాట తన మూవీ టీము వదలలేదు, అలాగే ప్రొడ్యూసర్ కూడా వదలలేదు. ఎంతైనా సరే బడ్జెట్ పెడతాం, ఎంతైనా షూటింగ్ చేస్తాం అనమాట రిషబ్ శెట్టికి అయితే సపోర్ట్గా ఉన్నారంట. దాని కారణంగా ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అనమాట రిషబ్ శెట్టి గారు అయితే ఇచ్చారు భయ్య. అసలు ఆ మేకింగ్ వీడియోలో అనమాట చాలా అయితే చూపించారు. టెంపుల్స్ గురించి చూపించారు, అడవి గురించి చూపించారు, తెగల గురించి చూపించారు. ఓ నాయన ఈ రకంగా చూస్తున్నట్లయితే చాప్టర్ 2తో అనమాట దాదాపు 200 కోట్లు కొట్టి చూపించాడు రిషబ్ శెట్టి. కేవలం 20 కోట్ల బడ్జెట్తో అనమాట. ఈ మూవీకి అయితే బాగా బడ్జెట్ అయితే పెడుతున్నారంట. దాదాపు 150 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారంట. ఈ మూవీ మేకింగ్ వీడియో చూస్తుంటే అనమాట గూస్ బంప్స్ అవుతుంది. రిషబ్ శెట్టిని చూస్తుంటే ఇతను మనిషా లేకపోతే మానవ మృగమా అనిపించాలన్నమాట. అతని బాడీ అయితే మార్చి చూపించాడు భయ్య. ఇది నిజంగా హైలైట్ అని నాకు అనిపించింది. ఇది కేవలం కథ కాదు, ఇది నిజం అనమాట. నా వెనక ఒక శక్తి ఉండి ఈ సినిమా తీసేలా నన్నైతే ప్రోత్సహించింది అనమాట రిషబ్ శెట్టి గారు చెప్పారు భయ్య. ఓ నాయనం అనిపించింది నాకైతే. అయితే ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది భయ్య. అక్టోబర్ 2న ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వలేదు, పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో అనమాట ఈ మూవీకి చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ మూవీకి అంత కలెక్షన్ అయితే వసూలైంది. చాప్టర్ 1 కోసం అనమాట రిషబ్ శెట్టి చాలా కష్టపడ్డాడు. అతనే ఈ మూవీ స్టోరీ రాశాడు. అతనే అనమాట ఈ మూవీకి కో ప్రొడ్యూసర్. ఈ రకంగా అతనే అనమాట ఈ మూవీకి చాలా చేస్తున్నాడు. అలా చేస్తున్నాడు అంటే ఈ మూవీ స్టోరీ మీద రిషబ్ శెట్టి గారికి బాగా నమ్మకం ఉంది అని నాకైతే క్లియర్గా అనిపించింది భయ్య. ఒకవేళ మీరు ఈ మేకింగ్ వీడియో చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది, అసలు రిషబ్ శెట్టి కష్టం కనిపించిందా లేదా అనేది అనమాట క్లియర్గా చెప్పండి. నాకైతే భయ్య రిషబ్ శెట్టి కష్టం, రిషబ్ శెట్టి కళ నెరవేరుతుంది అని నాకైతే అనిపించింది భయ్య. ఓవరాల్గా ఈ వీడియో గురించి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.